హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వంట ఏందంటారా, ఆవు పెట్టిన పులిహార. ఆవు పిండితో పులిహార అయితే చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది. ఇంకా వెరైటీ అయితే చేసేస్తాను. నా స్టైల్లో నేను చేస్తాను. ఆ ప్రాసెస్ అయితే చేసేద్దాం. ముందుగా బియ్యం అయితే తీసుకోవాలండి. ఈ గ్లాస్ చూసారా, ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 1కి 2 సార్లు కడిగి ఇదే గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అయితే పోసానండి. అన్నం అయితే పలుగ్గా ఉండాలి పులిహారలోకి, అందుకోసం కరెక్ట్ కొలత గ్లాసుకి గ్లాసున్నర. 3 గ్లాసుల వాటర్ పోసాను, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఎసరు కూడా పోసి ఇందులో 1 స్పూన్కి వచ్చేసి సాల్ట్ వేస్తున్నానండి, ఉప్పు. మూత పెట్టేసి అన్నం అయితే ఉడకనిద్దాం. అత్తేసారండి ఇవి. బియ్యం ఎప్పుడైనా అన్నం వండుకునే ముందు 1 అరగంట ముందు అయితే నానబెట్టుకోండి. దేనికైనా కూడా అన్నమైనా పులిహార అయినా బిర్యానీ అయినా 1 గంట అరగంట క్రితం నానబెట్టుకుని వండుకుంటే అన్నం అయితే సూపర్గా ఉంటుంది. 4 ఎండి మిరపకాయలండి, ముక్కలు చేసేసాను. ఆవాలు 1 3 స్పూన్లు. ఆవు పిండి అయితే పట్టుకోవాలి కదండి. అన్నం ఉడికేలోపు ఈ ఆవు పిండి అయితే మిక్సీకి పట్టుకుందాం. అందులోనే 1 స్పూన్కి సాల్ట్. ఇదైతే మెత్తగా పౌడర్ చేసుకురావాలండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. చింతపండు అండి, 1 పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు. నీళ్లు పోసి నానబెట్టుకుందాం. అన్నం అయితే ఒకసారి కలుపుకుందామండి. అన్నం అయితే ఈ నీళ్ళన్నీ వాటర్ అంతా ఇనగాలి. అత్తేస్తారు కదండి. మూత పెట్టి ఉడకనిద్దాం. అన్నం అయితే అయిపోయిందండి. బేషన్కి అయితే తీసుకుందాం. చూడండి, అన్నం అయితే రెడీ అయింది. అన్నం అయితే బాగా చల్లారాలి. ఈలోపు మనం అందులో వేసుకునేవి వేసుకుందాం. 1 అర స్పూన్కి వచ్చేసి పసుపు, 2 స్పూన్లకి ఆవు పిండి అండి, 1 అర స్పూన్కి వచ్చేసి సాల్ట్. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా నూనె అయితే పోసుకోవాలండి. ఈ నూనె, ఈ పొళ్ళు అన్నీ బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని బండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలండి. పులిహారలోకి ఆయిల్ కాస్త ఎక్కువే పట్టిద్ది. ఆయిల్ వేడెక్కిందండి. 1 పావు కప్పుకి వచ్చేసి పల్లీలండి, అవి త్వరగా వేయించుకోవాలి. అందులోనే 1 3 స్పూన్లకు వచ్చేసి జీడిపప్పు అండి, ఇది కూడా దోరగా వేయించుకోవాలి. చూసారా, ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకుందామండి ఒక ప్లేట్లోకి. పల్లీలు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుందాం. ముందుగా అయితే ఇంగవ వేస్తున్నానండి. ఇంగవ అనేది వేస్తే పులిహార అనేది
గుళ్ళో ప్రసాదం లాగా సూపర్గా ఉంటుంది. స్మెల్ అది బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఒరిజినల్ ఇంగువ, మనకి గడ్డి ఇంగువ దొరికిద్ది కదండి, అది చిన్న ముక్కలు చేసుకొని అవి వేస్తున్నా. ఒక 3 స్పూన్లకు వచ్చేసి పచ్చిపప్పు, ఒక 2 స్పూన్లకు వచ్చేసి ఆవాలు, మెంతులండి ఒక 1/2 స్పూను మెంతులు, ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలండి ఒక 8, 7 ఉండయండి, అవి కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 4 రెమ్మలకి కరివేపాకు, ఇంగవ గడ్డలు చింతపండు పులుసులు అయితే కరిగిపోతాయండి, అవి అలాగే ఉండవు. చింతగుజ్జండి, చింతపండు నానబెట్టాను కదా, అందులో పిప్పి అంతా తీసేసి పులుసు అయితే ఇందులో వేస్తాను. ఈ పులుసు అంతా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్కి వచ్చేసి సాల్ట్, ఒక 1/2 స్పూన్కి వచ్చేసి పసుపు. ఈ పులుసు అంతా బాగా దగ్గరకు పడాలండి, అప్పుడు దాకా ఉడకనిద్దాం. నేనేమో ఇక్కడ బాగా రుచులుగా వండుతున్నానండి. మా మనవరాలు అయితే లోపల డ్యాన్స్ వేస్తుంది. సార్ చూస్తారా? చూడండి. పులుసు అంతా కిందకి వెళ్ళిందండి, ఆయిల్ అంతా పైకి వెళ్ళింది. పులుసు అయితే రెడీ అయింది. చూడండి బాగా చిక్కబడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. పులిహోరలో ఈ పులుసు అయితే వేస్తున్నానండి. చూడండి పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. ఆవు పెట్టిన పులిహోర, ఆవు పిండితో పులిహోర అండి, చాలా బాగుంటుంది. ఏమన్నా ఉప్పు కలుపుకునే పని అయితే ఇప్పుడే చూసుకొని కలుపుకుంటాం. చూసారా పులిహోర వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి. పల్లీలు, జీడిపప్పు అవి కూడా వేస్తున్నా. ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. చూసారండి, ఆవు పెట్టిన పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం, అదిరిపోవాల్సిందే. అబ్బా ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అసలు ఎంత టేస్ట్ ఉందండి. ఆ పులుపులో వేగిన పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ అవి నంచుకొని, ఈ ఉల్లిపాయ కూడా ఒకటి ఉంటే నంచుకోండి. అసలు ఎంత బాగుందంటే, ఇంగువ అన్నీ కూడా వేసాం కదా, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నూనెలో వేగిన జీడిపప్పు, వేరుశనగపప్పు, వేరుశనగ గుళ్ళు అండి, అసలు అన్నీ కూడా సూపర్. చాలా టేస్ట్గా ఉండే, చాలా భలేగా ఉండేయండి. అసలు నిజంగా చెబుతున్నాను.
ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేసుకొని చూడండి. మా వంటలు మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మళ్ళీ కొత్త వంటతో మళ్ళీ కలుద్దాం, సరేనా?